మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆటంలో ఉన్నటువంటి మరొక ఫండమెంటల్ పార్టికల్ అయినటువంటి ప్రోటాన్ డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం ఎలక్ట్రాన్ డిస్కవరీ, ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక పాజిటివ్లీ చార్జ్డ్ ఫండమెంటల్ పార్టికల్ ఏదైతే ఆటంలో ఉందో మరి దాన్ని ఎవరు కనిపెట్టారు, సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో discovery of the proton. Now we are going to deal about here discovery of proton. యాక్చువల్లీ ఈ ప్రోటాన్ విషయానికి వస్తే 1886లో గోల్డ్ స్టెయిన్ ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ ఎక్స్పెరిమెంట్ని డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ లేదా కెనాల్ రే ఎక్స్పెరిమెంట్, యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా గోల్డ్ స్టెయిన్ మరి ప్రోటాన్ని కనుగొన్నాడు. కానీ ప్రోటాన్కి ఆ పేరు ఇచ్చింది మాత్రం ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. సో ఈ ఈ ఈ పాయింట్ మీరు చాలా డీటెయిల్ గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు? గోల్డ్ స్టెయిన్. బట్ ద నేమ్ వాజ్ గివెన్ టు ప్రోటాన్ బై సింప్లీ రూదర్ఫర్డ్. See, in 1886, Eugen Goldstein then conducted an experiment which is known as ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? గోల్డ్ స్టెయిన్ కండక్ట్ చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? విచ్ ఈజ్ నోన్ యాజ్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. సేమ్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, ఆర్ కెనాల్ రే ఎక్స్పెరిమెంట్, కెనాల్ రేస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ యానోడ్ రే ఎక్స్పెరిమెంట్స్. మరి క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జేజే థామ్సన్ వచ్చేసి క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏంటి మనకి ఎలక్ట్రాన్స్ కనుక్కున్నాడు కదా. సో అట్లే కెనాల్ రేస్ ఎక్స్పెరిమెంట్, అదే యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా గోల్డ్ స్టెయిన్ వచ్చేసి ప్రోటాన్స్ కనుగొన్నాడు. ప్రోటాన్స్ వచ్చి పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ కదా. సో యానోడ్ రే మరి ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుగొనబడ్డాయి ప్రోటాన్స్ అంటే, సో మనం 3 డిఫరెంట్ నేమ్స్తో డీల్ చేస్తున్నాం ఇక్కడ. ఏంటి? సో గోల్డ్ స్టెయిన్ 1886లో చేసిన ఎక్స్పెరిమెంట్ పేరేంటమ్మా? డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ కెనాల్ రేస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ యానోడ్ రే ఎక్స్పెరిమెంట్. సో విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ గోల్డ్ స్టెయిన్ డిస్కవర్డ్ ప్రోటాన్. విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ Goldstein discovered proton. ఎవరు ప్రోటాన్ కనుగొన్నారంటే గోల్డ్ స్టెయిన్. బట్ ద నేమ్ వాజ్ గివెన్ బై, ఈ ప్రోటాన్ అనే నేమ్ను మాత్రం ఎవరు ఇచ్చారంటే మనకి క్లియర్గా చూడండి. బట్ ద నేమ్ ఆఫ్ ది ప్రోటాన్ వాజ్ గివెన్ బై ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. బట్ ద నేమ్ was given by ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఫుల్ నేమ్ వచ్చేసి ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. ఈ గోల్డ్ స్టెయిన్ ఎక్స్పెరిమెంట్ చూడండి ఒకసారి. గోల్డ్ స్టెయిన్ ఏం చేశాడు? ఒక మాడిఫైడ్ క్యాథోడ్ రే ట్యూబ్ వాడాడు. మాడిఫైడ్ క్యాథోడ్ రే ట్యూబ్ వాడాడు. ఏంటది? ఇందులో ఈ క్యాథోడ్ ఏం కలిగి ఉంటుందంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటే చిల్లులు ఉండడం, అంటే హోల్స్ ఉన్నాయి. క్యాథోడ్ వాడాడు. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక డిశ్చార్జ్ ట్యూబ్ కలిగి ఉంది. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. పర్టికులర్గా మీరు చూస్తే ఇక్కడ క్యాథోడ్ ఏంటి? పెర్ఫోరేటెడ్ క్యాథోడ్. అంటే చూడండి ఇక్కడ చిల్లులుగా గురించినాడు. చూసి ఇప్పుడు మధ్య హై వోల్టేజ్ అప్లై చేశాడు. అప్పుడు మామూలుగా అయితే ఎలక్ట్రాన్స్ ఏమో జనరల్గా మామూలుగా ఎలక్ట్రాన్స్ వచ్చి క్యాథోడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రాన్స్ మాత్రం క్యాథోడ్ నుంచి యానోడ్కి.
కానీ ఇక్కడ ఈయన అబ్జర్వ్ చేశారంటే యానోడ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉన్న రేస్ బయలుదేరి ఏంటి ఈ క్యాథోడ్కు ఉన్నటువంటి హోల్స్ గుండా ట్రావెల్ చేయడం ప్రారంభించే వీటిని ఏమనంటే కెనాల్ రేస్ అంటారు. ఏమంటారు? కెనాల్ రేస్. ఇప్పుడు ఈ కెనాల్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ కెనాల్ రేస్ యొక్క నేచర్ ఏంటంటే ఇవి క్యాథోడ్ రేస్ నేచర్కి ఆపోజిట్ నేచర్ కలిగి ఉన్నాయి. అంటే ఇవి పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ కలిగి ఉన్నాయి, అవునే కదా? పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ కలిగి ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అంటే ఇంతకుముందు దానికి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? కొత్తగా ఏంటంటే ఇది కొంచెం మాడిఫైడ్ క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ వచ్చేసి ఏంటి? పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటే హోల్స్ కలిగిన క్యాథోడ్. ఈ రెండు ఎలక్ట్రోడ్ మధ్య మనం హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? మనకి ఎలక్ట్రాన్స్ యూజువల్గా క్యాథోడ్ రేస్ వచ్చేసి యూజువల్గా క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవుతాయి. కానీ ఇక్కడ యానోడ్ నుంచి కొన్ని రేస్ బయలుదేరి ఏంటి ఈ క్యాథోడ్కు ఉన్నటువంటి హోల్స్ గుండా ట్రావెల్ చేయడం గమనించాడు. యానోడ్ నుంచి బయలుదేరి మరి క్యాథోడ్కు ఉన్నటువంటి పెర్ఫోరేషన్స్ అంటే హోల్స్ గుండా ఏవైతే రేస్ ట్రావెల్ చేస్తున్నాయో వాటికి ఏం పేరు పెట్టాడు? కెనాల్ రేస్. ఈ కెనాల్ రేస్ యొక్క నేచర్ ఏదైతే ఉందో వీటిని యానోడ్ రేస్ కూడా అనొచ్చు. ఈ నేచర్ ఏందో ఇవి క్యాథోడ్ రేస్కి ఆపోజిట్ నేచర్ కలిగి ఉన్నాయి. ఈ కెనాల్ రే ఈ చూడండి ఈ కెనాల్ రేస్ వచ్చేసి జనరల్గా మనకి పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్ కలిగి ఉంటాయి. వాటికి ఏమని పేరు పెట్టారంటే ప్రోటాన్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో చూడండి గోల్డ్స్టైన్ యూజ్ క్లియర్గా. లెట్ మీ రైట్ ఫాస్ట్ హియర్. గోల్డ్స్టైన్ used a modified cathode which is a perforated cathode. Perforated cathode means that is cathode with holes. సో మనకి జల్గా చూసినట్లయితే ఇక్కడ ఏంటి? మనకి ఆల్రెడీ మనం చూసాం. ఇది ట్యూబ్ ఇలా ఉంది, ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఇది యానోడ్, ఇక్కడ ఇది వచ్చేసి క్యాథోడ్. బట్ క్యాథోడ్లో ఏంటి మనకి ఇదేంటి? పెర్ఫోరేటెడ్ క్యాథోడ్. సో అండ్ దిస్ ఈజ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి యానోడ్. ఈ రెండుకి మధ్య మనం ఏం చేస్తాం? మనం వి అప్లైడ్ హై వోల్టేజ్ హియర్. హై వోల్టేజ్ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా చూస్తే ఈ క్యాథోడ్ నుంచి ఇవి ఎలక్ట్రాన్స్ జనరల్గా ఇవి వచ్చేసి ఇవి ఏంటమ్మా? ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ అదే సమయంలో సో వీటి గుండా అంటే ఈ హోల్స్ గుండా అంటే కొన్ని రేస్ వచ్చేసి యానోడ్. ఇప్పుడు మనకు తెలుసు క్యాథోడ్ నుంచి అయితే యానోడ్కి ఇవి వచ్చేసి కెనాల్ రేస్, ఇవి వచ్చేసి క్యాథోడ్ రేస్, ఇవి వచ్చేసి క్యాథోడ్ రేస్. కానీ ఇవి ఏదుందో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇవి కెనాల్ రేస్. అంటే కెనాల్ రేస్ క్యాథోడ్ రేస్కి ఎలా ఉన్నాయి? క్యాథోడ్ రేస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్, బట్ కెనాల్ రేస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఆపోజిట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వెన్ హై వోల్టేజ్ ఈజ్ అప్లైడ్, when a high voltage is applied between electrodes, cathode rays, but cathode rays move from as well cathode to anode, but Goldstein observed, ఇది మనకు తెలిసిందే, Goldstein observed some rays are traveling, observed that Goldstein observed that Goldstein observed చేశాడు, some rays are traveling. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాయి? యానోడ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. ఫ్రమ్ యానోడ్ through the holes of
through the holes of cathode. Through the holes of cathode. These rays are known as canal rays. వీటికి ఏమని పేరు పెట్టంటే these rays are ఏవైతే క్యాథోడ్కు ఉన్నటువంటి హోల్స్ గుండా ఈ చిల్లుల గుండా ప్రయాణిస్తున్నాయో యానోడ్ నుంచి బయలుదేరి క్యాథోడ్కు ఉన్నటువంటి ఈ హోల్స్ గుండా ప్రయాణిస్తున్న వీటిని ఏమంటాం మనం కెనాల్ రేస్ అంటాం. ఆర్ నోన్ యాజ్ కెనాల్ రేస్. కెనాల్ రేస్, వీటిని కెనాల్ రేస్ అంటారు. ఈ కెనాల్ రేస్ వచ్చేసి దీస్ కెనాల్ రేస్ ఆర్ సిమిలర్ టు cathode rays, but they're opposite in nature. చూడండి, these canal rays are similar to cathode rays, but travel in opposite direction. These canal rays contain but positively charged particles. These canal rays contain positively charged particles. ఇవే అంటే ఈ కెనాల్ రేస్లో పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్ ఉన్నాయని ధృవీకరించబడింది. ఆ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఏమంటాం విచ్ ఆర్ నోన్ యాజ్ ప్రోటాన్స్. వాటిని ఏమంటారు మనం విచ్ ఆర్ నోన్ యాజ్ ప్రోటాన్స్. కాబట్టి క్లియర్ థింగ్ ఏంటంటే ప్రోటాన్ని కనుగొన్నది మాత్రం గోల్డ్స్టెయిన్, కాకపోతే ఆ ప్రోటాన్కి ఆ పేరునిచ్చింది మాత్రం ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. అది కూడా ఎలా అంటే ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ కూడా గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని చేశాడు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ ప్రోటాన్కి ఆ పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్లో ఒకటి గమనించాం. క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అంటే డిశ్చార్జ్ ట్యూబ్లో ఏ గ్యాస్ తీసుకున్నా కూడా క్యాథోడ్ రేస్ బిహేవియర్లో మార్పు లేదు. కానీ ఇక్కడ అలా కాదు. డిశ్చార్జ్ ట్యూబ్లో తీసుకున్న గ్యాస్ని చేంజ్ చేసాం అనుకోండి, ఇక్కడ we observe that there is change in the behavior of the positively charged particles, positively charged rays. చూడండి, if clearly I am writing here, if gas inside the discharge tube is changed, then nature and E by M ratio of positively charged rays, positively charged canal rays will change, right? Will change. సో ఇవి ఏంటి? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ కెనాల్ రేస్ యొక్క బిహేవియర్ అనేది క్యాథోడ్ రేస్ బిహేవియర్కి ఆపోజిట్గా ఉంటుంది. చూడండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ as well as the magnetic fields, కెనాల్ రేస్ అంటే ఇంకో రకంగా ప్రోటాన్స్ అంటే కెనాల్ రేస్లో ఉన్నాయి కదా పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, వాటిని ఏమంటున్నాం మనం ప్రోటాన్స్ అంటున్నాం. కాబట్టి కెనాల్ రేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కెనాల్ రేస్ బిహేవ్ ఆపోజిట్ టు క్యాథోడ్ రేస్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే క్యాథోడ్ రేస్ ఏమో నెగటివ్లీ చార్జ్ పార్టికల్స్ కలిగి ఉంటే కెనాల్ రేస్ మాత్రం పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేసినప్పుడు క్యాథోడ్ రేస్ యొక్క బిహేవియర్కి విభిన్నంగా క్యాథోడ్ రేస్ యొక్క బిహేవియర్కి ఆపోజిట్గా ఉంటుంది ఈ కెనాల్ రేస్ యొక్క బిహేవియర్. ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈ ఎక్స్పెరిమెంట్లో ఏవైతే చూడండి పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ గుండా మరి ట్రావెల్ చేసాయో ఆ రేస్ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. మరి పాజిటివ్ ఛార్జ్ కలిగిన ఆ రేస్ మనం ఏమన్నాం కెనాల్ రేస్ అన్నాం. సో కెనాల్ రేస్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్కే ఫైనల్గా ఏం పేరు పెట్టడం జరిగింది ప్రోటాన్స్ అని. ఏది ఏమైనప్పుడు కూడా ప్రోటాన్
was discovered by the experiment of discharge tube or canal ray experiment or anode ray experiment. Canal rays, protons, anode rays ఇవన్నీ కూడా ఒకటే. ఇప్పుడు మనం ప్రోటాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోటాన్, characteristics of proton, characteristics of the proton. First of all, let's focus on charge of the proton. Charge of the proton, simple thing. Actually electron charge, proton charge rendu same but opposite. See, charge of proton is same as charge of electron but opposite. Magnitude is same ఉంటుంది, కాకపోతే సైన్ వేరే కదా. ఎలక్ట్రానిక్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో కాబట్టి ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఏంటి మనకి? ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1.66 లేదా 602 యాక్చువల్గా ఇంటూ 10⁻⁻19 కూలమ్స్, 4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్, లేదా రిలేటివ్గా చెప్పాలంటే ప్లస్ ఎలక్ట్రాన్ చార్జ్ రిలేటివ్గా ఏం చెప్పాం -1 చార్జ్ అని, ప్రోటాన్ చార్జ్ రిలేటివ్గా ఏంటి +1 చార్జ్. సో ప్రోటాన్ చార్జ్ చెప్పండి ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో అయితే 4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్, రిలేటివ్గా చెప్పాలంటే సింపుల్గా +1 యూనిట్. Right, so charge of proton. Then let's focus on mass of proton. Ikkada next mass of proton gurinchi manam maatladukunte mass of proton is equal to AMU lo 1.0073 AMU. మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఇది అది కూడా మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. యాక్చువల్గా హైడ్రోజన్ ఆటంలో 1837th పార్ట్ ఉంటుంది ఎలక్ట్రాన్ మాస్. ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ 1/1837 టైమ్స్ టు ది ఏంటి మాస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్. మరి మాస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి ప్రోటాన్ మాస్ అనేది ఎలక్ట్రాన్ మాస్కి 1837 టైమ్స్ ఉంటుంది. అంతే అర్థం. ప్రోటాన్ మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్ మాస్ కంటే చాలా ఎక్కువ. ఎన్ని రెట్లు ఎక్కువ? 1837 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. చూడండి మాస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ ఈక్వల్ టు అంటే మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ మాస్ ఎంతైతే ఉంటుందో ప్రోటాన్ మాస్ అంతే. మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గ్రామ్స్లో చెప్పుకుంటే మనకు గ్రామ్స్లో చూడండి 1.673 into 10⁻⁻24 grams. Next kilogram 1.673 into 10⁻⁻27 kilograms. Please here all of you, can you repeat this along with me? ఒకసారి రిపీట్ చేయండి. మాస్ ఆఫ్ ది ప్రోటాన్ 1.0073 AMU atomic mass unit. Mass of the proton is equal to what? Mass of the hydrogen atom. And in terms of grams, 1.673 into 10⁻⁻24 grams. మరి కిలోగ్రామ్లో మార్చాలంటే దీన్ని ఏం చేయాలి? 1000తో భావిస్తాం. 1000 అంటే బై 1000 అంటే బై 10 క్యూబ్. 10 క్యూబ్ 5 10⁻⁻3. 10⁻⁻24 into 10⁻⁻3 10⁻⁻27 kilograms. రైట్. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు కన్క్లూజన్ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1837 times to that of electron యొక్క మాస్ కి ఎన్ని రెట్లు ఉంటుంది? 1837 times. అండ్ స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ది ఇక్కడ క్లియర్ గా స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ గురించి మనం మాట్లాడుకుంటే దీని యొక్క చార్జ్ సో Q/M రేషియో లేదా E/M రేషియో అనుకోండి.
స్పెసిఫిక్ ఛార్జ్ జనరల్గా E/m తో ఇస్తారు. E/m రేషియో ఈజ్ ఈక్వల్ టు 9.58 into 10⁻7 coulombs per kilogram. 9.58 into 10⁻7 coulombs per kilogram. This is specific charge of the proton. Specific charge of the electron మనం ఆల్రెడీ తీసుకున్నాం. So you just try to remember these specifications of the proton. Proton సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ యొక్క చార్జ్ plus 1.602 into 10⁻−19 coulombs, 4.8 into 10⁻10 electrostatic units, relatively plus 1 unit. Right? Mass of the proton, come on, tell me. 1.0073 AMU, and mass of the proton equal to mass of the hydrogen atom, and which is equal to 1.673 into 10⁻24 grams, 1.673 into 10⁻27 kilogram, and specific charge of the proton is clearly 9.58 into 10⁻7 coulombs per kilogram. Proton was discovered by Goldstein, but the name was given by Rutherford. That's it, the information about proton.